2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము. నిన్ను అప్పు అడుగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. చాలు, థ్యాంక్ యూ. మా రాసిన మాటలు ఉంటాయి, అయినప్పటికీ అది ప్రభువు నోటితో పలికిన మాటలు, మనము తప్పక ధ్యానం చేయక తప్పదు. రైట్. ఈ కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎవరన్నారండి మాట? కంటికి కన్ను పంటికి పన్ను అని ఎవరు చెప్పారు? ఏమండి? మోషే ధర్మశాస్త్రంలో 21 అధ్యాయం నిర్గమకాండం 21-23లో ఈ మాటలు ఉంటాయి. చదువుతారు ఎవరైనా ఒకసారి? 21వ అధ్యాయము 23వ వచనంలో, హాని కలిగిన ఎడల, అంతే కదమ్మా? అంతే. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము. ఏంటంట? ఎవరికైనా హాని కలిగింది అనుకోండి, ఇప్పుడు నాకు హాని కలిగింది. నాకు హాని ఎందుకు కలిగింది అంటే నా ప్రాణాన్ని తీయటానికి ఆయన ప్రయత్నం చేశారు. ప్రాణానికి నేను ఏం చేయాలంట? లేకపోతే నా పిల్లోడు ప్రాణం తీశారనుకోండి, వాళ్ళ ప్రాణాన్ని తీసేయాలి. ఏమండి? అంటే హాని కలిగి ప్రాణం తీసేస్తే అంతేనా? హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, ప్రాణమునకు ప్రాణము. కంటికి కన్ను, కన్ను తీసేస్తే కన్ను తీసేయాలి. పంటికి పళ్ళు, పళ్ళు తీస్తే పళ్ళు పీకేయాలి. చెయ్యి ఎరగొట్టేస్తే వాళ్ళు చెయ్యి ఎరగొట్టేసేయాలి. కాలికి కాలు, కాలు ఎరగొడితే వాళ్ళు కాలు ఎరగొట్టేసి. వాతకు వాత పెట్టారనుకోండి, మనం ఏం చేయాలి? వాత పెట్టేయాలి. గాయమునకు గాయము. గాయం చేశారనుకోండి, మనం ఏం చేయాలి? గాయం చేసేయాలి. దెబ్బకు అనుకుంటాను. దెబ్బ కొట్టారనుకోండి, మనం తిరిగి దెబ్బ కొట్టేయాలి. అప్డేషన్ అక్కర్లేదు అనుకుంటాను నేను. అంటే రూపాంతరం చెందాల్సిన అవసరం లేదు. ఇదే బెటర్ నవే డేస్ కదండి. ఎక్కడ? నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం చందపూర్ కాదు, ఏంటిది, ఎక్కడ? కొంతేరులో సదరు పౌలు గారు అనే ఆయన్ని సహోదరులు పేతురు గారు అనే ఆయన నరికి చంపేశారు. ఎవరిని? పౌలు గారు అనే ఆయన్ని పేతురు గారు అనే ఆయన నరికి చంపేశారు. ఈ వారంలోనే మన పాలకొల్లు పట్టణంలోనే, ఇక్కడే ఏమన్నారు, కొంతేరులోనే అన్నదమ్ములు. అన్నయ్యకి బిల్డింగ్ ఉంది, అన్నయ్యకో ఎవరికో మొత్తాలు ఇద్దరిలోనూ. ఒకడికేమో షెడ్ ఉంది, షెడ్లో ఉన్నవాడు ఆ బిల్డింగ్లో ఉన్న అతన్ని చంపేశాడు. నిద్రపోయిన నరికి చంపేశాడు. ఆయన పేరు పౌలు, ఈయన పేరు పేతురు. తల్లిదండ్రులు ఎంత భారంతో పెట్టుంటారో. నాకు భలే బాధ అనిపించింది. మన పాలకొల్లు పట్టణంలోనే ఈ హత్య. ఇప్పుడు పౌలు గారి కొడుకు ఏం చేయాలి? అయితే పేతురు గారిని చంపేయాలి అంటే మనం ఏదో సలహా ఎత్తినట్టు ఉంటుంది మళ్ళీ. ఇది సోద్యం అండి. పోలీసులు పేతురు గారి భార్యని తీసుకెళ్ళిపోయారు. పేతురు గారి భార్య పేరు చక్కటి దేవుని దేవాల బైబిల్లో పేరు కదండి, శ్యామల అలాంటిది ఏదో పేరు. రైట్. ఇదే అండి. సో ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం అయితే ఏంటండి, నరికేస్తే నరికేయాలి, కనుపీకేస్తే మన కనుపీకారు అనుకోండి, మనం వాళ్ళ కనుపీకేయాలి. వాత వేసారనుకోండి, మనం వేసేయాలట. దెబ్బ కొట్టారనుకోండి, మనం దెబ్బ కొట్టాలట. చెయ్యి ఎరగొట్టేశారనుకోండి, ఎదుటివాడిని చెయ్యి ఎరగొట్టాలంట. కాలు ఎరగొడితే కాలు. ఇంకో మాట ఏదో విడిచిపెట్టేసాం, ఏంటిది? గాయం చేశారనుకోండి, గాయం చేసేయాలి. విన్నారు కదా ఈ మాటలు? నేను అంటాను, వింటమే కాదు, ప్రస్తుతం నడుస్తుంది కూడా అదే. ఎక్కడ? సమాజాన్ని పక్కన పెట్టండి, లేకపోతే క్రైస్తవేత్తర్లను పక్కన పెడదాం. క్రైస్తవ సమాజంలో జరుగుతుంది అదే. ఏమండి? అదే జరుగుతుంది. కానీ ప్రభు అంటాడు, నేను మీతో చెప్పినది ఏమనగా. ఆయన ఎంత భారంతో ఈ మాట చెప్పడానికి ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆయన పైనుంచి వచ్చాడు. ఈ మాట చెప్పడానికి పైనుంచి ఆ ఉన్నతత్వాన్ని అనేది విడిచిపెట్టేసి రిక్తునిగా చేసుకొని ఆయన శరీరాన్ని ధరించి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇలా ఉండకూడదు, ఇది ధర్మశాస్త్రము, ఇలా ఉండడం వల్ల మీరు తండ్రి దగ్గర రాలేరు. ఏమంటే పాపం అంటే ఏంటో చెప్పడానికి ధర్మశాస్త్రం వచ్చింది, కానీ పాపాన్ని నుంచి విడిపించడానికి నేను వచ్చాను. సో మీ పాప భారాలను నేను మోసుకుంటాను. మీరు ఇక్కడి నుంచి ఏం చేయాలట? మొట్టమొదటి మాట ఏంటి? దుష్టుని ఎదిరించకూడదు. అక్కడే ఆగిపోవాలి మనం. దుష్టుని ఎదిరించకూడదట. దుష్టుడు అంటే ఎవరండి?
నేను ఈ మాట ధ్యానం చేస్తున్న ప్రతిసారి దుష్టులు ఎదిరించకూడదని మనం అందరం అనుకుంటాం, ఎవరిని ఎదిరించకూడదు అని అనుకుంటున్నాం. కానీ నాకు అనిపిస్తుంది నేను దుష్టున్నా అనుకుంటున్నాను. ఏమండి, నేను దుష్టున్నా? దుష్టుడు అంటే మాటకి అర్థం ఏంటి? పెద్ద మాట ఏం కాదండి, దుర్మార్గుడు. అది దుష్టుడు అంటే బైబిల్లో రెఫరెన్స్ చూద్దాం. ఒక మాట సామెతల గ్రంథం తెరిచి 28వ అధ్యాయము 5వ వచనం ఒకరు, లేకపోతే 28వ వచనం కూడా 5:28 చదవాలి. 28వ అధ్యాయంలో 5 మళ్ళీ 11, 13వ అధ్యాయంలో 17వ వచనం. ఈ 3 చదివితే ఈ దుష్టుని గురించి ఒక అవగాహన వచ్చేది. మనకి తెలియకేం కాదు. దుష్టుడు అంటే మనం చాలాసార్లు మనమే అన్నాం, పిల్లల్ని కూడా దుష్టుడా అన్నాం కదండి. మనల్ని మనం అనుకున్నాం, ఎదుటోళ్ళని అన్నాం అండి, రైట్? సో దుష్టుడు చదవండి తల్లి. దుష్టులు న్యాయం ఎట్టిదైనది. దుష్టులు అంటే ఏంటంట? ఏది న్యాయమో తెలియదట వాళ్ళు, గ్రహింపరు. దుష్టులకు ఏం తెలియదు అంటండి? ఏది న్యాయమో ఏది అన్యాయమో. అన్యాయం సంగతి పక్కన పెట్టి న్యాయం ఏంటో తెలియదు. ఈ న్యాయం ఏంటో తెలియని వాళ్ళు ఏమంటారు? దుష్టులు. నేను మరలా చెప్తాను, మరలా అనుకున్నాను, ఇది బయటల గురించి పక్కన పెడితే సమాజంలో, క్రైస్తవ సమాజంలో న్యాయాలు తెలుసా అండి? న్యాయాలు తెలుసా అంటే నాకు ఒక సోద్యం గుర్తొచ్చింది, త్వరగా ఒక్క జ్ఞాపకం చేసుకోవడానికి. ఇప్పుడు యాషావు యాకోబు ఇద్దరు కొడుకులు ఒక తల్లిదండ్రులకి అండి. తల్లిదండ్రులు ఇద్దరు కొడుకులు అయితే వీళ్ళిద్దరు సపరేట్ అయిపోయారు. నేనేమో ఒక కొడుకుని ప్రేమిస్తానంటే, అయితే నేను ఇంకొకటి కొడుకుని ప్రేమిస్తాను. తల్లి ఒకడిని తండ్రి ఒక్కడిని ప్రేమించారు. తండ్రి ఏమో పెద్దోడిని ప్రేమించాడు. తండ్రి కక్కలంటే ఇష్టం కాబట్టి ఈ కక్కలు వేటాడేగాడు పెద్దోడు కాబట్టి తండ్రి వాడిని ప్రేమించాడు. తల్లి ఏమో వీడు నాకు ఇంట్లో ఉంటే సాయం చేస్తాడనేసి చిన్నోడిని ప్రేమించిందట. సో వీళ్ళిద్దరూ పూర్తి స్వార్థపరులు. ఒక కోణంలో ఆలోచిస్తే స్వార్థపరులు. ఈ స్వార్థపరులకి మనం గమనిస్తే వీళ్ళు మళ్ళీ తండ్రి ఆస్తి గురించి కూడా ప్లాన్ చేసేసారు ఇద్దరు కూడా. ఏమంటే తండ్రి అంటాడు నీకు ఇచ్చేస్తాను రారా జ్యేష్ఠుడు అంటే, తల్లి అంటది లేదు మీ నాన్న దగ్గర నుంచి కొట్టేద్దు కానీ నువ్వు తయారవ్వు అని అంటది. అంటే ఈ స్వార్థపూరితమైన నీతి న్యాయాలు తెలుసు అంటారా వాళ్ళకి? ఎవరికి? ఈ తల్లిదండ్రులకి. అంటే నేను అంటాను ఒక కోణంలో నుంచి, ఒక కోణంలో మనం బయట గురించి ఎందుకు వెళ్తాం, మనం బయట గురించి లేకపోతే వాళ్ళ గురించి వెళ్ళి మాట్లాడుకునేందుకు. వాక్యంలోనే అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ఏం చేయాలి? యాక్చువల్గా వీళ్ళు లెక్క ప్రకారం సమానంగా ప్రేమగా చూడాలి కదా. ఏమండి? అది లేదు. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా, అది లేదు. తర్వాత ఇప్పుడు కొడుకున్నాడు, కొడుక్కి భార్యని ఇచ్చినప్పుడు ఈ కొడుకు భార్య ఏమవుతారు? ఈ సదర కుటుంబానికి భార్య ఎంత, కొడుకు ఎంతో కోడలు కూడా అంతే కదండి. ఈ కోడలకి అత్తగారు ఎంతో, భర్త ఎంతో, అత్తగారు కూడా అంతే. న్యాయం తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. న్యాయం తెలియకపోతే కొడుకే, కోళ్ళే, తల్లే, అత్తగారే, భర్తే, అత్తగారే. ఈ అంటే క్రైస్తవుల్లోనే మనము గత గురువారం ధ్యానం చేస్తాం. ఏంటంట? సహోదర ప్రేమ ఎలా ఉండాలంట? నిలువరంగా తొనికిసలాడుతూ ఉండాలట. పొరపాటున మీద పడింది అనుకోండి, ఎలా ఉండాలి అది? మన ఎవరో పట్టుకెళ్ళిపోతున్నారంట బింది, కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నారు ప్రియాంక లాంటి వాళ్ళు, బింది పట్టుకుని తప్పుకుని పడితే ఎలా ఉండాలి? అబ్బా ఎలా ఉండాలి? ప్రేమ పడితే ఎలా ఉంటుంది? అబ్బా అన్నట్టు ఉండాలి. బాబాయ్ నా మీద పడింది అనుకోరు కదా ఎవరైనా. నువ్వు పెర్ఫ్యూమ్ పట్టుకెళ్తున్నావు, నువ్వు నిండు కొండలో దొరికింది ఎక్కడో ఛాన్స్, పక్కన పడింది, తునికిసలాడి ఈలోపు దేనా మిస్ మీదో లేదా నా మీద పడింది. అబ్బా ప్రియాంక ఇంకోసారి వెనక్కి రావా? ఎందుకని? ఏంటిది? పర్ఫ్యూమ్ కాబట్టి. అలాగే ప్రేమ అంటే మనం ఎక్కడున్నా తొనికిసలాడితే పడితే పరమానందం అయిపోవాలి పక్కోళ్ళు. అమ్మ నాయనోయ్ అన్నట్టు ఉండకూడదట. నేను అంటాను ఈ దుష్టుల్ని ఎదిరించి ఏమంటాడు? దుష్టుని ఎదిరింపక అంటే అమ్మో మన కుటుంబాలు, మన సమాజము, మన పరిస్థితులు ఎంతవరకు ఎదిరించడం పక్కన పెట్టండి. మనము దుష్టులం కాము అన్నట్టుగా ఉండాలని నా బాధ. ఏంటంటే మనం ఎలా ఉండకూడదట? మనం దుష్టులుగా ఉంటే ఈ మాటలు మనకెక్కడ పనికొస్తాయి? ప్రభు అనుకున్నట్టు తన శిష్యుల్ని, బిడ్డలారా మీరు దుష్టులను ఎదిరించొద్దు అంటే నేను అంటాను అసలు మనం దుష్టులమా కాదా? మనం దుష్టులు కాకపోతే ధన్యులము, అంతే కదండి. దుష్టులు ఏం చేయరట? న్యాయం ఎట్టిది ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలియకపోతే క్రైస్తవులు ఎందుకు అవుతామండి మనం? ఏది న్యాయం ఏది అన్యాయము అది గ్రహించకపోతే ఎలా కుదురుతుంది? వయసు ఉంది కదా,
కనుక మనం న్యాయం గ్రహించాలి. రక్షణ పొందాం, సంవత్సరాలు పెరుగుతున్నాయి కనుక ఏది న్యాయం ఏది అన్యాయం తెలుసుకోకపోతే ఎలాగ అసలు సమాజాన్ని మనం క్రీస్తుని ప్రతిబింబించగలుగుతాము? అదొక విషయాన్ని గమనిస్తే ఇంకొక మాట ఏంటది? 28 తర్వాత చదువు కానీ 13-17 చదవండి. 13 అధ్యాయం 17 వచనం. ఈ దుష్టుడైన దోత ఏం చేస్తాడంట? లంచానికి దొరికిపోతాడట. దుష్టుడైన దోత కీడునకు అంటే వీడిని కనుక ఏదైనా పని మీద పంపించామనుకోండి దోతనే, ఏడిసాడండి మా వాడు పంపించాడు కానీ మీ దగ్గరికి ఏం చెప్తాడంట? కీడునకు లోబడతాడు. అంటే ఇప్పుడు నేను దోతనండి. దోతనంటే మెసెంజర్ కదండి, దేవునికి మెసెంజర్ని. నేను దుష్టుని అనుకోండి, నేను ఏం చెప్తాను మీకు? వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం మిమ్మల్ని అలర్ట్ చేయటానికి అంత, ఇంకేం కాదు. సో ఈ దుష్టుడైన దోత కీడునకు లోబడి అంటే నేనేం చేస్తాను? ఆయన వర్తమానం మీకు ఏం చేస్తాను? మరల్చి ఆయన అంటాడు కానీ ఏం పర్లేదండి, ఏం పర్లేదు, అటు ఇటుకున్న పర్వాలేదు. నేను దుష్టుని అయితే దుష్టుడైన దోత ఏం చేస్తాడట? కీడునకు లోబడతాడు. కరెక్ట్ వర్తమానాన్ని ఇవ్వడు దుష్టుడు. అందుకే నేను ఇందాక జ్ఞాపకం చేసుకున్నాను, జనులు ఎలాంటి సేవకులు ఎన్నుకుంటారంట? అనుకూలమైన బోధ, మంచి బోధ చేయాలి, చక్కటి స్టోరీలు చెప్పాలి, మంచి జోకులు వేయాలి, అనవసరంగా మమ్మల్ని ఆలోచింపు చేయొద్దు, సరదాగా కూల్గా అమ్మయ్య అన్నట్టుగా ఉండాలి. అంతే తప్ప కానీ ఓరికే వేలే చూపించి ఇలాగొద్దు. దురద చెవులు ఉంటాయి మనకి. ఎలా ఉంటాయంట? దురద చెవులు కలిగిన వారు. నేను అంటాను, ఈ సేవకులు లేకపోతే మనమే దుష్టులం అయిపోతే మెసేజ్ కరెక్ట్ పైనుంచి వచ్చిన మెసేజ్ని మనం ఏం చేస్తాం? సరిగ్గా స్వీకరించలేం. కీడునకు లోబడిపోతాడట. ఇప్పుడు చదవండి 28 సామెతలు 28. గొప్పవారగినప్పుడు జనులు దాక్కొందురు. ఇలాంటి దుష్టులే కానీ గొప్పవాడయ్యారు అనుకోండి, ఏం చేస్తారు జనులు? పరిగెత్తాలి మనం. ఏమండి, దుష్టులు గొప్పవారైతే ఏం చేస్తారు? పరుగే. ఎందుకని? మంచోడు కాదు కదా. ఇప్పుడు మంచోడు గొప్పవారే అనుకోండి, అమ్మయ్య ఆయన అయ్యాడండి, మనకేదో సేద తీరుస్తాడు. దుష్టుడే గొప్పవాడైతే వాళ్ళకి ఇంకా పవర్స్ వచ్చినాయి అనుకోండి, దుష్టులకు పవరు, లేదా ఇటు దుష్టుడు అండి, ఎవరిని పట్టించుకోడండి, ఒక రకంగా చూద్దాం, ఇలాంటి వాళ్ళకి లక్షలు వచ్చి పడిపోయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా భయపడాలి అప్పుడు. ఏమండి, ఇంకా భయపడాలి. సో నేను ఎందుకు ఆ మాటలు చెప్పడానికే నేను సాహసం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను, ఇది నా టాపిక్ కాకపోయినప్పటికీ. సో దుష్టుని ఎదిరింపక, రైట్. ఇక్కడ ఒక మాట 10వ అధ్యాయంలోకి వెళ్ళి ఒకసారి మనం టచ్ చేసి వద్దాం. 10వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఈరోజు వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే దుష్టుని ఎదిరించవచ్చా. ఏంటది అనండి అందరూ. ఈ మాట వింటున్న వాళ్ళు ఎవరైనా సరే దుష్టుని ఎదిరించవచ్చా? దుష్టుని ఎదిరించవచ్చా, ఎదిరించకూడదా అండి? వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు జోసెఫ్ గారు. మీరు మళ్ళీ చదువుతున్నాను, దుష్టుని ఎదిరింపక. ఎదిరించవచ్చా, ఎదిరించకూడదా? వాక్యం చెప్తుంది. ఎదిరించవచ్చా అంటే మన ఆన్సర్ ఏంటి? కూడదు. అది ఈరోజు వర్తమానం. లోపలికి చెప్పట్లేదు మనం ఆ మాట. అక్కడ కుదురుద్దండి ఎదిరించకుండా పెదాలు కదట్లేదు, చూసారా? ఎదిరించకుండా ఎలా కుదురుతుందండి? ఎదిరించకూడదట. అది వాక్యం. యేసు ప్రభు వచ్చి పని కట్టుకుని వచ్చి మనకు చెప్పింది ఏంటంటే దుష్టుని ఎదిరించొద్దు. రైట్. 10వ అధ్యాయము కొన్ని మాటలు త్వరగా చూద్దాం. 10వ అధ్యాయము 16 నుంచి కొన్ని వచనాలు. ఇదే సువార్తలో 10వ అధ్యాయం 16 నుంచి అవుతున్నాను. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఏంటంట ప్రభు ఎక్కడికి పంపిస్తున్నాడు? ఎక్కడికి పంపిస్తున్నాడు? ఎవరి మధ్యకి? శిష్యులు అంటే ఎవరు? దేవునితో ఉన్నవారు. శిష్యులు అంటే ఎవరు? గొర్రెలు. శిష్యులు అంటే గొర్రెలు. ఆయన ఎవరు అన్నారు? మమ్మల్ని గొర్రెలు అన్నారు. మరి మీరు అనేసి పెద్ద డిస్కషన్ ఇది. ప్రభువే అన్నాడు మీరు గొర్రెలు అనేసి, మిమ్మల్ని కాదండి. ఇక్కడ ఎవరి గురించి అన్నాడు? మీరు ఎవరో చెప్పాలి నాకు తర్వాత విషయం. ఎవరిని పంపించాలంటున్నాడు? ఎవరిని పంపిస్తున్నాడు? అది మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం ఇంకా బయటే ఉన్నాం. ఎక్కడున్నాం మనం? బయట ఉండి ప్రభు శిష్యుని పంపించి ఎక్కడికి పంపిస్తున్నాడు? తోడేళ్ళ దగ్గర పంపిస్తున్నాడు. తోడేళ్ళ దగ్గరికి గొర్రెలు ఎలా పంపిస్తాడు? అలా పంపిస్తున్నాడు. ఎవరిని? మరి అది గమనించకపోతే ఎలా కుదురుతుందండి? ఈరోజు వర్తమానం ఎవరినైతే పంపించడం వాళ్ళ గురించి. మీరు కాకపోతే యూ కెన్ రిలాక్స్. మేము శిష్యులం కాదు అనుకున్న వాళ్ళు రిలాక్స్ అవ్వండి, కొంచెం నడుము వాల్చండి, లేకపోతే పక్క రూమ్లోకి వెళ్ళి పడుకోండి, అక్కడ కూడా ఫ్యాన్లు తిరుగుతాయి. నేను అనేది మనము శిష్యులము, అవునండి.
ప్రభు టార్గెట్ ఏంటంట, సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి. ఏమండి, ఇక్కడ మళ్ళీ ఆగితే మీరు అందరికి బాధ కలుగుద్దండి. నేను ఆగట్లేదు. రైట్, మనమందరం ఎవరు? శిష్యులము. సో ప్రభు మనల్ని అంటున్నాడు, తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను. ఎక్కడ పంపిస్తున్నాడట? తోడేళ్ళ దగ్గర గొర్రెలు పంపించారనుకోండి, ఏం చేస్తాయమ్మా? తోడేళ్ళు తెలుసు కదా, దాన్ని ఏమంటారు? ఉల్ఫ్ కదా. ఏం చేస్తుంది తోడేళ్ళు గొర్రెని? ఎప్పుడైనా గొర్రె తోడేళ్ళు చంపేసిందండి అనే మాట ఎప్పుడైనా విన్నారు మీరు? ఇప్పుడు గొర్రె ఎవరైనా పొడి చేసిందండి అనే మాట విన్నారా? గొర్రె అటాక్ చేసిందనే మాట వింటారా? వినలేము ఇట్లాంటివి. గొర్రె తోడేలు క్వైట్ ఆపోజిట్. ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటుంది. పోనీ గొర్రెల మంద కలిపి ఒక తోడేలు చంపేసి తొక్కి చంపేసి, అది కూడా వినలేము. మంద కాదు కదా, 1000 మంది ఉన్నా, 1000 గొర్రెలున్నా తోడేలు చూస్తే ఏమైపోతాయి? ఒకటి పారిపోతే వెనకాల పారిపోవడమే. అసలు ఎందుకు భయపడుతున్నావు అని ఆలోచించేది ఓపిక ఈ గొర్రెలకు ఉండదు. ఏమండి, గొర్రెలు పైకి ఎత్తవు, అంతే 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 వెళ్ళైపోతాయి. ప్రభు అంటాడు, తోడేళ్ళ మధ్య గొర్రెలు ఎలా వెళ్తాయో వెళ్ళవో, వెళ్ళినట్టుగా పంపినట్టుగా నేను మిమ్మల్ని లోకంలోనికి, అంతేనా? తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు ప్రభు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము? తోడేళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అంటే. తోడేళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. తోడేళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు గొర్రె ఏం చేయాలి? ఏమీ చేయదు. ఏం చేయాలి? ఆయన పంపించాడు కనుక. మీరు ఎప్పుడైనా చూడండి, గొర్రెని బలికి తీసుకెళ్తూ ఉంటారు ఒకసారి, అది దానికి ఏ సంబరంగా వెళ్ళిపోతుంటుంది. నేను వెళ్ళను అని వెనక్కి రాదు. మళ్ళీ మిగతా జంతువులు కొంచెం భయపడతాయి. గొర్రె మాత్రం వదకు సిద్ధమైన గొర్రె కట్టుకొని నమ్మినట్టు ఏ మాటలు అంటారు కదా, అస్సలు ఏమీ ఫీల్ అవుదండి. దానికి తెలియదు. దాని ముందు 2 గొర్రెలు నరికేసినా సరే ఈ గొర్రె అడుగు వెనక్కి వేయదు. ఎందుకంటే నేను అందుకే అంటది. ఎందుకంటది నేను అందుకే, మరేం పర్లేదు అన్నట్టుగానే ప్రభు అన్నాడు, గొర్రెల దగ్గరికి, తోడేళ్ళ దగ్గరికి గొర్రెలు పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. లోకమంతా ఎవరంటే ఏంటంటే తోడేళ్ళు అండి. తోడేళ్ళు సూపర్గా ఉంటారు. ఏమండి, ప్రభు మనల్ని గొర్రెలుగా ఉంచాడు, గొర్రెలుగా పంపిస్తున్నాడు తోడేళ్ళ దగ్గరికి. కనుక ఏం చేస్తాయి తోడేళ్ళు? గిరేస్తాయి, గాయపరుస్తాయి, ఏమండి ఎన్ని చేస్తాయి. ఏం చేస్తాయి? కాలు ఎరగొడతాయి, చెయ్యి ఎరగొడతాయి, కన్ను ఊడకొడతాయి, ఇంకా ఇందా చదివిన అన్నీ చేస్తాయి. కానీ గొర్రె, నా కన్ను ఊడదేస్తావా అని ఆగి తొక్కి తోడేళ్ళు లాగే సమస్య లేదు. అట్లాంటి చేత కాదు గొర్రెకు. కానీ ప్రభు అంటున్నాడు, తోడేళ్ళ మధ్య గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక ఈ మాటలు చూడండి, పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండడి. ఇక్కడ 2 జంతువులు, లేకపోతే ఒక పక్షి, ఒక జంతువు, ఈ చిత్రమైన జంతువులు రెండింటిని ప్రభు ఇంట్రడ్యూస్ చేసి అంటున్నాడు. పాముల వలె ఎలా ఉండాలంట? వివేకము. పావురం వలె నిష్కపటులై ఉండాలి. పామును ఎంతమంది చూసారండి? ఎంతమంది చంపారు? కనీసం చంపిన వాళ్ళు ఎవరు లేరా? బోల్డ్ సార్లు చంపేస్తాం కదండి. చూసిన వాళ్ళు మాత్రం అందరం చూసాం. వాటి లక్షణాల గురించి ఆలోచించిన త్వరగా చెప్పండి. మీకు తెలిసిన ప్రత్యేకమైన లక్షణాలు పాము గురించి. పాము చిన్న కన్నం దొరికినా, చిన్న మరుగు దొరికినా అడ్జస్ట్ అయిపోద్దా? కనపడదండి. అరే ఇక్కడే ఉండాలి కదా అనుకుంటా, అక్కడే చాలా భద్రంగా. ఏమండి, ఆ పామును కనుక మీరు స్టడీ చేస్తే కన్నం కనపడింది అనుకోండి, బయ్యని వెళ్ళిపోయినట్టు కనపడద్ది. మనం అనుకుంటాము వెళ్ళిపోయింది కదా, నడు మీద కొడితే తోక పట్టుకో, వెంటనే తలకాయ అక్కడే ఉంటుంది. కన్నం పక్కన తలకాయ పెట్టుకుని బాడీ అంతా లాగేసుకుంటుందండి. ఎవరైనా చూసారు ఎప్పుడైనా? అంత విజిలెంట్గా ఉంటుంది. వివేకం అంటారు దాన్ని. యుక్తి, పరిశుద్ధ గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనం ఆదికాండ గ్రంథంలో అంటాడు, పాము ఆయన సృష్టిలో పాము యుక్తి కలిగిందంట. సర్పము యుక్తి గలదైనందున. సాతాను కూడా గమనించండి, నిద్రమొఖాలను వాడరండి. నిద్రమొఖాలంటే అర్థం ఏంటంటే, ఉసూరుమంటారు అనుకో, వీళ్ళని ఉపయోగించుకుని సాతాను ఎవరు మరి నిద్రమొఖం ఉంది, నిద్రమొఖం కూడా ఈయనే ఉపయోగిస్తాం కదా. ఆదాం దగ్గరికి ఎవరిని పంపించాడు? ఎవరిని ఉపయోగించుకున్నాడు? ఆదాం పాడు లేదా అవ్వను పాడు చేయడానికి ఎవరిని సాతాను యూజ్ చేసుకున్నాడంటే సర్పాన్ని ఉపయోగించి. ఎందుకంటే వై? బికాజ్ చదివిన 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం, సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి కలిగిందంట. వెరీ హుషార్, చాలా యాక్టివ్, కన్నింగ్, చాలా తెలివైంది. దాన్ని యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు మాట చెప్పండి, దేవునికి పక్కన పెడితే సాతానుకు కూడా కావాల్సింది ఎవరంట? యుక్తి కలిగిన వాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళే. ఉసూరుమంట ఉన్నవాళ్ళని ఎవరో తర్వాత చూద్దాంలే, ప్రస్తుతం తొందర ఏమీ లేదు. యాక్టివ్గా ఉన్నవాళ్ళే కావాలి సాతానికి.
ఏమంటే యాక్టివ్. ఈ యాక్టివ్ ఉన్న పాముని, సర్పాన్ని వాళ్ళ మీద గుసుకొల్లిపాడు. చాలా చక్కగా డీల్ చేశాడు కదండి. ఎలా డీల్ చేశాడు? ఇస్ ఇట్ ట్రూ అన్నాడు. ఎంక్వైరీ చేస్తున్నాడు. ఏమైనా చెప్పాడా మీ ప్రభు ఈ తోట గురించి, దీని గురించి ఏమైనా చెప్పాడంటే, ఎందుకు చెప్పలేదు, అన్నీ తినొచ్చండి. ఆ ఒక్క చెట్టు అదే కావాలి నాకు చెప్పాడు. అలాగా ఆయన అబద్ధం చెప్పాడు. నిజం చెప్పినప్పుడు ఎవ్వరు నమ్మరండి కదా. ఎవరంటే నేను నిజం చెప్పితే ఎవ్వరు నమ్మడండి, అబద్ధాలే నమ్ముతాడు అంటారు ఎవడని కదా. అలాగా మనం నిజం చెప్తే నమ్మం. ఏం చెప్తే నమ్ముతాం? అబద్ధాలు. రా ఎంజాయ్ అన్నప్పుడు పద వెళ్ళిపోదాం అని అంటాం అంతే. కానీ వాస్తవం దేవుని సన్నిధి ఇట్లాంటివన్నీ నెగ్లిజెన్స్. సాతాను చాలా సర్పం యుక్తి కలిగింది అని నోటిఫై చేయబడింది పరిశుద్ధ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో. కనుక యుక్తి కలిగిన సాతాను, ప్రభు అంటున్నాడు కదా, అట్లాంటి పాము వలె వివేకము, దానికి ముందు చూపు ఉందండి, జ్ఞానం ఉందట పాముకి. కనుక ప్రభు అంటాడు మీరు ఎలా ఉండాలట? అలాంటి జ్ఞానం కలిగి, యుక్తి కలిగి ఉండాలట. లోకంలో మేము పంపుతున్నాను, ఎక్కడ పంపిస్తున్నాను? మళ్ళీని తోడేళ్ల మధ్యకి పంపుతున్నాను, మీరు చాలా యుక్తిగా ఉండాలి సుమా. ఏమండి, ఒక ఆయన అంటాడు కదా, పాముల కంట ఊరికే హైరాణ ఉండదట. హైరాణ అంటే సాయంత్రం భోజనం ఎలాగా, నా పిల్లల సంగతి ఎలాగా, గుడ్లు ఎక్కడ పెట్టాలి, అలాంటి చింత ఏమి ఉండదట అండి. ఫుల్లీ సౌండ్ మైండెడ్గా ఉంటుందట. నా మాట వింటున్నారా? సౌండ్ మైండెడ్ అంటే ఇక్కడ ఉన్నామనుకోండి, ఇక్కడే ఉంటాం. మీలో చాలామంది ఇక్కడ లేరు. ఎప్పుడు గుడి అయిపోద్దా, వెళ్ళిపోదామా, లేదా పిల్లల కోసం వచ్చేసేద్దామా, లేకపోతే ఏం చేసేస్తారా మమ్మీ, లేకపోతే డాడీ ఏం ఇలాంటి బోల్ ఆలోచన. సాతాను ఎక్కడుంటే అక్కడే, అంతే, ఏం ఆలోచించదు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుందంట. ఆ మాట నాకు నచ్చింది. ఏమండి, పాముని కొట్టడం, కర్ర తీసుకున్నాం అనుకోండి, ఎక్కడ కొట్టాలి పాముని? నడుము మీద కొడితే ఏమవుతుంది? ఒకవేళ తోక మీద కొడితే ఏమవుతుంది? బస్ నడుము మీద కొట్టి దగ్గర నిలబడండి, దాని సక్సెస్సే. ఎందుకని? చచ్చిపోదండి నడుము మీద కొడితే. మొత్తం త్రాచు పాము గురించి చెప్తున్నాను, ఎంత హడావిడి చేసేద్దండి. మీలో ఎప్పుడైనా కొట్టారు లేదు, సగం కొట్టి చూడండి. ఇక మాకు సరిపిల్లలు అయితే ఈ పాములు చాలా సీను. ఒక ఆవిడని కరిచినవి, తర్వాత పగబడతాయి అనేసి పేరు చెప్తే చాలు పుస్ అని అనేవారు. నిజం ఉంటుందో తెలియదు కానీ, అంటే ఎవరో పగబడి వచ్చిందంట, దాన్ని నడుము చేత కొట్టి వాళ్ళ పేరు చెప్తే పుస్ అని అనేవారు. నిజం ఎంతో కానీ వాస్తవాలు ఏంటంటే, పాము అటాకింగ్గా ఎక్కువ, పారిపోవడం ట్రై చేద్దా? కొంచెం క్లియర్గా చెప్పండి. ఇద్దరు పురుషులు మాట్లాడారు. పాము ఎదురుకొచ్చి కరవడానికి ప్రయత్నం చేద్దా, పారిపోద్దా? సాధ్యమైనంత ఎక్కువ. ఏ జంతువుకి కూడా, ప్రతి జంతువుకి మనిషి మీద భయం ఉంటుందండి. కనుక అది ఏం చేద్దాం? ముందు పారిపోవడానికి ట్రై చేద్దాం. మరి ఎప్పుడు ఆగుద్ది? దానికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు మ్యాక్సిమం ట్రై చేద్ది. నాట్ ఓన్లీ పాము, పిల్లి కూడా అంతే కదండి. పిల్లి సాధు జంతువే, దానికి తలుపులేసి కొట్టండి, మనకి లైన్ గుర్తొచ్చేస్తుంది. మనం వెళ్ళలేం కానీ లైన్ చూపెట్టద్ది. వికృత రూపం, మొత్తం గీరేసి తలుపు తీసి మనం పరిగెత్తాలి దానికంటే ముందు. సో ప్రభు అంటాడు, పామును గురించి స్టడీ చేయమంటే మనము మన పని చేసుకుంటూ వెళ్ళిపోతాము. సాధ్యమైనంత వరకు ఎలాంటి నేచర్ ఉండాలంటే మనకి ఎస్కేపింగే, వివేకం, ఎస్కేపింగే. ఏమండి, నాకు ఈ మాట గుర్తొస్తే ప్రభు చాలాసార్లు, ప్రభు కానీ ఏమండి యేసు ప్రభు తోడేళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా. ఆయన చేసిన పరిచర్య అంతా తోడేళ్ళ మధ్య చేశారు. తోడేళ్ళ మధ్య అడవిలోకి వెళ్ళలేదు ఆయన. శాస్త్రులు, పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్రులు, వీళ్ళందరూ వాళ్ళ మధ్య పరిచయం చేస్తూ వాళ్ళు అనుకున్న ఒకసారి ఏదోలాగా కొండ చివరి తీసుకెళ్ళి తోసేద్దామరా అనుకున్నారు. ఆయన ఏం చేశారట, అంతవరకు వెళ్ళి వాళ్ళ మధ్యలోంచి వచ్చేటప్పటికి వీళ్ళు ఏడురైనా అంటే ఈయన ఆల్రెడీ జారుకున్నాడు. ఆయన చాలాసార్లు తప్పించుకుని పారిపోయాడు ప్రభు. అంటే చేతకాక, ఏమండి, యుక్తి, ఆ సమయం అది కాదు. చాలాసార్లు ఆయన పట్టేసి చంపేద్దాం అనుకున్నారు. ఆయన మధ్యలోంచి తప్పించుకెళ్ళిపోయాడట. వాళ్ళకొకసారి క్వశ్చన్ వేస్తే దానికి రివర్స్ క్వశ్చన్ వేసేవాడు, మళ్ళీ తర్వాత వెళ్ళిపోవడమే. నిష్క్రమణ అంటే ఇంకా ప్రభు విషయం ఒకటి ఎత్తు అయితే, ఆయన మనకు చెప్తున్న విషయం ఏంటంటే, నేను తోడేళ్ళ మధ్యకు పంపిస్తున్నట్టుగా మిమ్మల్ని పంపిస్తున్నాను, చాలా వివేకం కలిగి ఉండాలి. ఏమండి, ఈ మాటలు మనం గమనిస్తే రైట్. ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం ఆ పక్క పేజీలోనే 18 నుంచి కొన్ని మాటలు చదివితే, యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట నేను త్వరగా చదువుతున్నా. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని. యేసు ప్రభు గురించి చెప్పబడిన మాటలు ప్రవచనంలో చెప్పబడి, యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనంలో మాటలు 42వ అధ్యాయం. ఓకే, ఇది చూద్దాం. ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు,
కేకలు వేయడు, వీధుల్లో ఆయన శబ్దం ఎవరికి వినపడదు. ఏంటంట యేసుప్రభు నేచర్ ఏంటంట? ఎవరితోటి జగడమాడలేదంటే. ఆయన మన దగ్గర రావాల్సింది ఎందుకు? యేసుప్రభు మన దగ్గరకు వస్తే ఏం నేర్పుతామండి? ఎలా దెబ్బలాడాలో నేర్పుతాం. ఇంట్లో పిల్ల భార్య భర్తలు, కుటుంబం, లేకపోతే బయట మనం నేర్పుతాం. ప్రభు ఎప్పుడు జగడమాడలేదట. ఆయన నాకు ఈ మాటలు చూస్తే ఎంత ఇష్టమో. ప్రభు గురించి మళ్ళీ ఎవరైనా సృష్టికర్త అయ్యి లేకపోతే లోక రక్షకుడు అయ్యి ఆయన ఎప్పుడు జగడమాడలేదట. ఎప్పుడు కేకలు వీధుల్లో ఆయన శబ్దం ఎవరికి వినపడలేదట. ఎవరికి ఆ శబ్దం వినపడలేదట. ఇంకా యోహాను శబ్దం వినపడింది అరణ్యంలో కేకవేయు శబ్దం అని. కానీ యేసు ప్రభు గురించి మాత్రం ఆ శబ్దం వినపడలే. ఆయన పరిచయం అంత డిఫరెంట్, రైట్? సో విజయం పొందుటకు, న్యాయ విధిని ప్రబలం చేయుటకు ఈయన నలిగిన రెల్లును విరువడు. ఇంకెలాంటాడట? ఈ నేచర్ ఏంటంట? నలిగిపోతున్న రెల్లుని ఎందుకు అని ఇరవడట. మకమకలాడుచున్న జనపనారను ఆర్పడు, అవిసెనారను ఆర్పడు. ఆ నార బాగా కాలిపోతున్న దాన్ని తెంపిపడేట, ఆర్పేడట. ఆ నేచర్ చూడండి, ఆ నేచర్. అట్లాంటి ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని తోడేళ్ళ దగ్గర పంపిస్తానని అంటున్నాడు ప్రభు. కనుక ఇలాంటి ప్రభు ఏమంటే ఎంతో సాఫ్ట్ నేచర్, ఎంతో సాఫ్ట్గా, కేకలేయకుండగా, అరవకుండగా, ఇలాంటి నేచరు ఒక్కొక్కసారి మాత్రం ఏమయ్యాడు చూడండి. ఒకసారి చూస్తారా? ఏంటది? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక్కసారిగా ఆయన తన స్టైల్ మార్చుకున్నాడు. ఇది 2 సార్లు జరిగింది అనుకుంటా. 2వ అధ్యాయంలో ఉంటుంది. 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నా. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి, అంటే ఇది హోసన్నా జయం అంటూ మట్లాదివారం రోజున చేసిన సందర్భం ఇది. అంతకు ముందు కూడా ఒకసారి చేశాడనమాట. ఆయన పస్కా పండుగకు వెళ్ళాడట. అది కూడా పస్కా పండుగే. సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, రోకలు మార్చువారిని కూర్చుని చూచి త్రాళ్లతో కొరడాలు చేసి, గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయం నుండి తోలివేసి, రోకలు మార్చువారు రోకలు చల్లివేసి, వారి బలలు పడద్రోసి, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుంచి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారటిల్లుగా చేయకూడని వారితో చెప్పి, ఏమండి ఏం చేశాడంటే ప్రభు ఒక్కసారిగా ఆయనేమో కేకలేడు, అరవలేదు. కానీ ఒక్కసారి దేవుని మందిరాన్ని పాడు చేస్తాడు మాత్రం చాలా కోపం వచ్చింది. చండాలం చేసి ఏంటది? ఒక తాళ్ళు చేసి దానికి కొరడాలు పేని అంతే వాళ్ళందరూ కొట్టేస్తూ తీసేయండి ఇక్కడ. అసలు ఆయన చూసిన వాళ్ళు, అమ్మో ఏంటి ఎంత రివర్స్, ఎప్పుడు ఎంత కఠినంగా ఉండలేదే. దేవుని ఇంటిని కూర్చున్న నీ ఇంటిని కూర్చున్న ఆ శక్తి నన్ను భక్షిస్తుంది అని ప్రభు రుజువు చేయడానికి అది కూడా వివేకమే. అది కూడా ఎంత సామరస్యం కలిగిన ప్రభు ఎప్పుడు రెచ్చిపోయాడు? దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నాడు. నేను ఒక్క నిమిషం ఆగుతాను ఇక్కడండి, ఒక నిమిషం ఆగుతాను. ఎప్పుడు కోపం వచ్చింది దేవునికి? వెన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ డిస్టర్బింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని పాడు చేస్తుంటే మనకి ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చిందండి. ఏంటి దేవుని మందిరం పాడు చేయటం అంటే? త్వరగా చెప్పాలి మీరు. యేసు ప్రభు సామరస్యంగా, శాంతిగా, కేకలేయకుండా, అసలు నలిగిన రెల్లుని విరవకుండగా, అవిస్నారాన్ని ఆర్పకుండా, ఇంత సాఫ్ట్ నేచరు ఎప్పుడు ఉగ్రుడైపోయాడు? మందిరం పాడు చేయటం అంటే ఏంటండి? మందిరాన్ని పాడు చేయటం అంటే ఏంటి? చర్చ్ సరిగా తొడకపోవడం, కుర్చీలు లేకపోవడం, ఈ కార్పెట్ సరిగా పెట్టకపోవడం, అంతేనా? మైకులు పెట్టకపోవడం. ఏంటంటారు మందిరాన్ని పాడు చేయటం అంటే? మందిరం అంటే ఏంటి? మరొకసారి మందిరం అంటే ఏంటి? ఇది. ఈ మందిరాన్ని పాడు చేస్తే ఆయన ఉగ్రుడైపోతాడండి. మిగతా అన్ని విషయాల్లోనూ కొంచెం ఓర్చుకుంటాడేమో, కానీ మందిరం విషయంలో అజాగ్రత్త చేశామా మరలా జ్ఞాపకం. మందిరం అంటే మనం. ఈ మందిరాన్ని పాడు చేస్తే మాత్రం ఆయన తట్టుకోలేడు. వినుటకు చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్తున్న మాట వినుగాక అనే మాట ఎక్కడ నేను ఉచ్చరించాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే యేసు ప్రభు 2 సార్లు ఉగ్రుడు అయిపోయినట్టు యోహాను సువార్త 2వ అధ్యాయము మళ్ళీ చివరిలో కూడా ఆయన ఎందుకు అని అంటే మందిరాన్ని పాడు చేస్తే మాత్రం సహించడండి. మందిరం ఎలా పాడైపోద్దండి? మందిరం ఎలా పాడవుతుంది? మందిరం అంటే ఏం జరగాలి? మందిరం అంటే ఆరాధన, స్తుతి కదండి, ఇవి జరగాలి. ఇలా కాకుండా అంటే మందిరంలో ఎవరికి అత్యున్నత స్థానం? పాస్టర్ గారికి కాదు. మందిరంలో అత్యున్నత స్థానం ఎవరిది? ఒక మందిరానికి ఒక ఉన్నతమైన సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం ఎవరు కూర్చోబెట్టాలి?
దేవుని కూర్చోబెట్టాలి. ఈ మందిరానికి సింహాసనము ఒకవేళ హృదయం అనుకుంటే అందులో ఆయన కూర్చోబెడితే మనం ఎక్కడ ఉండాలి? ఆయన పాదాల దగ్గర ఉండాలి. నేను విసిగిపోకుండానే మళ్ళీ చెప్తున్నాను, ఏమండి, ఈ మందిరంలో ఈ హృదయ సింహాసనం మీద, ఈ మందిరపు సింహాసనంలో ఎవరిని కూర్చోబెట్టాలి? యేసు ప్రభుని కూర్చోబెట్టాలి. మనం ఎక్కడ ఉండాలి? ఆయన పాదాల దగ్గర ఉండాలి. ఇది అద్భుతంగా అందంగా ఉంటుందండి, ప్రభుకి ఇష్టమైంది. చాలాసార్లు మనం ఏం చేసామంటే మందిరంలో మనం కూర్చున్నాం. ఎలా కూర్చున్నాం? కాలు మీద కాలు వేసుకుని టీవీగా. ప్రభుని ఎక్కడ కూర్చోబెట్టాం? ఎందుకని నా ఇష్టం నేను నెరవేరుస్తాను, ఉంటే ఉండు లేదా పో, అంతే, సింపుల్. మనం నోటితో అంటలేదు కానీ కదండి, నోటితోనేమో రమ్మని చెప్తారట, నొసడితో ఏమంటారంట? పొమ్మని చెప్తారట. ఏదో ఉంది కదా, అలాంటిది ఉంది కదా. నోటితోటేమో రమ్మని చెప్తారు, నోరేమో రమ్మని చెప్తారు, నొసడు మాత్రం అక్కర్లేదని చెప్తారట. అలాగా మన క్రియలు ఎలాగ ఉన్నాయంటే ప్రభువునేమో కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మనం సింహాసనం కూర్చున్నాము. ఇష్టమైతే ఉండవయ్యా, లేకపోతే పో, వెళ్ళొచ్చు, సారీ. మరి నువ్వు రక్షణ పొందావు కదా, నన్ను అంగీకరించావు కదా, ఆఫ్కోర్స్, అందుకనే అంటారా నేను నీ లోపల ఉంచాను, లేకపోతే ఎప్పుడుకో బయటికి గంటేద్దును. ఏమండి, ఈ మాట ఏమి సోద్యం కాదు. నాకు ప్రభు కోపం ఎందుకు వచ్చేసింది? ఇంత ప్రవచన యెషయా ప్రవక్త 42 అధ్యాయాలు చేసిన ప్రవచనానికి వ్యతిరేకంగా ఆయన ఎందుకు ప్రవర్తించాడంటే ఒక్కటే, దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు పాడు చేసేస్తాడు. ఆయనకి ఏమీ ఎక్స్క్యూజ్ లేదు. మన మందిరాల్ని కాపాడుకున్నంత వరకే దేవుడు తన కృప మన పట్ల ఉంచుతాడండి. ఈ మందిరాన్ని పాడైందా, పాడు చేశామా, ఈ మందిరపు అంటాడు కదా, నా మందిరపుని ఏమంటాడంటే ఆయన, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేసేసారు. వ్యాపారంలో కొనడం, అమ్మడం, బిజినెస్, వ్యాపారం, లాభం, ఎన్ని వ్యాపారపు ఇల్లుగా చేశారు, గెట్ లాస్ట్ అన్నాడు అంతే. ఏమండి, కాబట్టి మనం గమనించాలి, పాము వలె వివేకం అంటే ఈ రెండు ఉంటాయండి, ఈ రెండు ఉండాలి. అయితే ఎక్కడ ఏం చేయాలనేది ప్రభు మనకు నేర్పించారు. కనుక బయటికి వెళ్ళినప్పుడు, ఓపెన్ ప్లేస్లకు వెళ్ళినప్పుడు ఆయన ఇంత రెబెలియస్గా లేడు. కానీ తన మందిరం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఆయన సైలెంట్గా ఉండలేదు. అర్థమవుతుందండి? మనం బయటికి వెళ్ళినప్పుడు, ఒక శిష్యులంగా బయటికి వెళ్ళినప్పుడు ఆ వర్తమానం కానీ లేకపోతే సువార్త కానీ ఏదైనా ఎలా ఉంటుందంట, ఏం చెప్పాలంతే. అందుకే చక్కటి మాటలు ఉంటాయండి. ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం కదా, క్రైస్తవులు గందరగోళం, సేవకులు గందరగోళం అయిపోతున్నారు. ఏమంటే మీడియా చూస్తుంటే, లేకపోతే యూట్యూబ్ అని చూస్తుంటే ఒక్కోసారి కడుపు రగిలిపోతుంది, ఒక్కోసారి చచ్చా ఇవేం మాటలు అనిపిస్తుంది. ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే సంఘంలో ఏం మాట్లాడుతున్నారో బయటికి వెళ్ళి కూడా అదే మాట్లాడుతున్నారు సేవకులు. కానీ ప్రభు అలా చేయలే. ఆయన ఇంటిలో చేసే ప్రవర్తన వేరు, ఆయన మందిరంలో చేసిన బిహేవియర్ వేరు. బయటికి వెళ్ళినప్పుడు ఆయన అరవలేదు. ఎంతో ఆయన బయటికి వెళ్ళి ఏం చేసేవారు చెప్పండి? సాత్వికంతో ఏం చేసేవారు? కుంటివాడిని బాగు చేయడం, గుడ్డివాడిని బాగు చేయడం, చచ్చిపోయిన లేపడం కదండి. యేసు చెప్తాడు, మీరు బయటకు వెళ్ళి ఈ పని చేయండి అని. స్వస్థ ఎన్నో అద్భుతాలు వచ్చిన వాళ్ళు అందరూ బాగు చేస్తారు. నోరెత్తలేదు ఎవడో కూడా. యేసు ప్రభు నోరెత్తిన వాళ్ళు ఎవరండి? తిట్టినోళ్ళు, కొట్టినోళ్ళు, హింసించిన వాళ్ళు ఎవరు చెప్పండి? అన్యుల, క్రైస్తవులు, యూదుల? అన్యుల, యూదుల? గట్టిగా మాట్లాడాలని చూస్తున్నాను. మీరు ఎంత సైలెంట్గా ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. అన్యుల, యూదుల? యేసు ప్రభుని హింసించిన వాళ్ళు యూదులు, అన్యులు కాదు. వాళ్ళు మాత్రం గుండ్లు బాదుకున్నారు, అయ్యో నన్ను బాగు చేశాడు, నా బిడ్డను బాగు చేశాడు, వాళ్ళని బాగు చేశాడు. వాళ్ళు ఎప్పుడు అవే జ్ఞాపకం చేసుకున్నారు. యూదులు మాత్రమే నువ్వెందుకు చేస్తున్నావు, ఇవి మేమెందుకు చేయలేకపోతున్నావు, నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు పాపాలు క్షమించేస్తున్నావు, మరి మేమెందుకు ఇదే ఏడుపు. అన్యులు ఎక్కడ ప్రభుని అవమానపరచలేదండి. కారణం ఏంటంటే ఆయన బయటికి వెళ్తే మాత్రం ఏం చేశాడు? మేలుకరంగానే బ్రతికాడు. మందిరంలో మాత్రం నాటకాలు ఆడనివ్వలేదు. అర్థమవుతుంది కదండి? మందిరంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు ప్రభు, బయటికి వెళ్తే అద్భుతమైన పరిచర్య జరిగించాడు ప్రభు. కొండ మీద ప్రసంగం, ఒక వండర్ఫుల్ మెసేజ్, అది అందరూ విన్నారు, ప్రపంచమంతా వింటున్నారు, అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ మందిరంలోకి వచ్చాడు మాత్రం కొరడాలు తీశాడు ప్రభు. ఎందుకని? మందిరాన్ని పాడు చేస్తున్నందుకు. ఇది గమనించండి. మనం ఎప్పుడు మన మందిరాల్ని జాగ్రత్తగా, ప్రభు ఎల్లప్పుడూ ఆ హృదయ సింహాసనం ఉండేటట్టుగానే మనం కాపాడుకోవాలి. మనం చెక్ చేసుకోవచ్చు కదండి. హెబ్రీ పత్రికలు అంటాడు 11వ అధ్యాయంలో కదా, మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మీకు దొరుకుద్దా? 11వ అధ్యాయం యువతల ప్రక్కన హెబ్రీ పత్రిక 6వ వచనం.
ఇంకెక్కడైతే కొరింథీ పత్రిక అనుకుంటా, మీరు భ్రష్టులు కాని యెడల క్రీస్తు మీలో ఉన్నాడని మీకు తెలుస్తుంది అని అంటాడు పౌలు. రైట్. కనుక మనం ఆలోచన చేసుకోవాలి, ప్రభు ఉన్నాడా, మనలో ఉన్నాడా, ఆయన వెళ్ళిపోయాడా? ఏమండి, ఆయన మనలో ఉంటే ధన్యులం, ఆయన వెళ్ళబెట్టేసుకుంటే ఏమండి? ఓకే. సో భ్రష్టులు కాని, ఈ మాట కరెక్టే కదా, వాక్యం ఉంది కదా, మీరు భ్రష్టులు కాని ఎలా క్రీస్తు మీలో ఉన్నాడని మీకు తెలుస్తుందని. కనుక ప్రతిసారి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు నాలో ఉన్నాడా, వెళ్ళిపోయి చాలా కాలం అయిందా? ఎలాగ ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకుంటారు? సంసోన్ తీసుకుంటారు. ఏమండి, సంసోన్ అనుకున్నాడు విరజిమ్ వేసుకుందాం అనుకున్నాడట. అప్పటికే దేవుడు సారీ బాయ్, నీకు నేను కాదు ఎక్కువ, ఎవరు కావాలి, ఇంకేవేవో కావాలి, నేను ఉండలేనన్నాడు కదండి. సంసోన్ దేవుని కొరకు ప్రత్యేక ప్రతిష్ఠితుగా ఉంటే, సంసోన్ అంతా ఎవరికి, ఆ ఢిల్లీల తొడ మీద పడి ఉండి తన కోరికలను తీరుస్తూ ఉన్నాడు. కనుక ప్రభు ఎప్పుడో నిష్క్రమించాడు. ఉన్నాడు అనుకున్న విరజం వేసుకున్నాడు, తర్వాత ఇబ్బంది పడ్డాడు. గమనిస్తే సో యేసు ప్రభు బయట పరిచర్య అంతా కూడా చాలా సాఫ్ట్గా అద్భుతంగా, కానీ మందిరంలో మాత్రం చాలా సీరియస్ అయ్యాడు. ఈ విషయాలు గమనించాలి. ఈరోజు వర్తమానంలో సంఘానికి కావాల్సిన ఒక్క ముఖ్యమైనది ఏంటంటే, దేవుని మందిరాన్ని మనము పాడు చేయకూడదు. దేవుని మందిరం అనగానే ఇది కాదు, ఏది మన మందిరం, దీన్ని దొంగల గుహగా చేయకూడదు. మరుదిక్కున అంటాడు, నా మందిరాన్ని దొంగల గుహ, సమస్త అన్ని జనులకు ప్రార్థన మందిరం అవుతుందంటే మీరేమో దొంగల గుహ చేశారు. సో ఈ మందిరాన్ని దొంగల గుహగా చేయకూడదు. రైట్. సో ఈ పాముల గురించి మన గురించి చెప్తూ చాలా యుక్తి కలిగిన ఈ పాముల గురించి ఆయన అంటాడు. తర్వాత ఏమంటాడు, పాము వలె వివేకము, ఇంకోటి ఏంటంట, పావురం వలె నిష్కపటం. పావురములు కొన్ని కలిసి పలానా జంతువును పలానా పక్షినో చంపేసిన ఎప్పుడైనా విన్నామండి? అస్సలు అనలేమండి. పోనీ ఎవరైనా పావురం గీకిందండి, కొరికిందండి అని అనగలుగుతామా? అది కూడా రాత్తానికి. ఏమండి, మీరు ఎప్పుడైనా నాకు పెట్టాలంటే చూస్తాను, ఆనందిస్తాను, కానీ పట్టుకోవడం భయం. కానీ ఎప్పుడు పాములు ఒకవేళ పావురం పట్టుకు చూడండి, వెంటనే ఇలా గిరేసుకుంటుందా? ఇక ఏ బర్డ్ అయినా సరే పళ్ళుతుంటుంది. పావురం చేత కదా, అది ఏంటో తెలియదు ఏమండి, ఉండిపోద్ది అంతే. నేను అందుకే అన్నట్టుగా అస్సలు దానికి ఆ నేచర్ లేదండి. ఏ నేచరు? అటాకింగ్ నేచర్ లేదు. గేరడం కానీ రక్కడం కానీ చేత కాదట పావురానికి. ప్రభు అంటాడు, పావురం వలె నిష్కపటులు అనని మాట. నిష్కపటులు అంటే ఏంటి? కపటం లేని వారుగా, ఏ కపటం లేకుండా. ఎంత కష్టమండి కపటం లేకుండా ఉండడం అంటే. ఏమ్మా, కష్టమా సులువా? కష్టం. నిష్కపటలుగా ఉండడం అంటే చాలా కష్టం. నిష్కపటలు కూడా ఎన్నిసార్లు మొక్కలు మార్చేయాలి మనం. కోపం వచ్చేస్తుంది, కంట్రోల్ చేసుకోవాలి. నవ్వు వచ్చేది, కంట్రోల్ చేసుకోవాలి. ఏమండి, ఎంతో. కానీ అన్నిటికీ ఏం చేస్తాం మనం? కపటంతో. కపటం అంటే అన్నిసార్లు చెడ్డని కాదు, కానీ ఇక్కడ ఇలా ఉండకూడదు, ఇలాగంటే వీళ్ళు బాధపడతారు కాబట్టి, లేకపోతే ఇలాగంటే వీళ్ళు మరీ సంతోషపడిపోతారు, అది ఇది ఎంత కూడా. కానీ పావురంగా అవి తెలియదట, ఏమీ తెలియదు. ఎలాగుంటే అలా బిహేవ్ చేస్తుంది. అసలు హార్డ్నెస్, లేకపోతే క్రూయల్నెస్, లేకపోతే అటాకింగ్, లేకపోతే గేరడం అలాంటి చేత కాదట. ప్రభు అంటున్నాడు, మీరు పాముల వలె వివేకం ఉండాలి, పావురం వలె నిష్కపటలై ఉండాలి. నిష్కపటంగా, ఏ విధమైన కపటం లేకుండా ఉండాలి. సో ప్రభు మన నుంచి కోరేది అది. ఇలా చేసి ఎక్కడికి పంపిస్తున్నాడు? తోడేళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు. మనల్ని ఇలాగ వాష్ చేసి ఎలాగా? పాము వల్ల వివేకంగా ఉండాలి, పావురం నిష్కపటంగా ఉండాలి. ఇప్పుడు వెళ్ళండి బయటికి. ఏం చేసి రావాలండి? వెళ్ళి ఏం చేసి రావాలి? శిష్యులు ఎంతమంది సామాన్యంగా చనిపోయారండి? యేసుప్రభు శిష్యుల్లో ఎంతమంది సామాన్యంగా అందరికిలాగా భూస్థాపితం జరిగి చచ్చిపోయిన వాళ్ళు ఎవరున్నారు? యోహాన్, ఆయన ప్రేమించిన శిష్యుడు, ఈ ప్రకటన గ్రంథం రాసిన శిష్యుడు. ఆయన ఒక్కడే వృద్ధాప్యంలో చనిపోయాడు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ చనిపోలేదండి. వాళ్ళందరినీ చంపబడ్డారు, అసాసినేటెడ్. తలలు నరికేసి, తల కిందలో సిలువేసి, ముక్కలు చేసేసి. వాళ్ళే కాదు, అంటే యేసుప్రభు శిష్యుల గురించి చెప్తున్నాం మనం. ఎంతమందో లోకంలో క్రైస్తవులు పడ్డ పెట్టిన హింసలో కారణం ఏంటి? ఆయన ఏమని ట్యూన్ చేసి పంపించాడు? కీ ఇచ్చి. ఏ కీ అంట? పాము వలె వివేకము, ఈ పక్కనేమో పావురం వలె నిష్కపటము. ఇప్పుడు ఎక్కడికి వదిలేడు మళ్ళీని? అర్థమైపోవాలి మనకి. క్రైస్తవ్యం అంటే పంచగట్ట వేసుకుని దమ్ముంటే చూద్దాం, అవి లేవండి, లేవు. ఎలాగంట? టోటల్ రివర్స్.
పావురం వలె నిష్కపటం. మీరు గమనించాలి. అంటే ఇప్పుడు కొత్తగా వింటున్నాను, ఎంత చిత్రం అండి. ఎక్కడైనా చూస్తాం ఇదంతా మనం. ఏమ్మా ఎలా వెళ్ళాలంటే మనం చాలా వివేకంగా వెళ్ళాలి. అంటే ఒకవేళ శత్రువు అటాకింగ్ అంటే ఏం చేయాలంట? పీచే మూడ్, పరుగే, దాక్కోవచ్చు, తప్పలేదు. ఇంకా మనం చూస్తాం, ఈ మాటలు త్వరగా చదువుతున్నాను నేను 10వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. సో పావురం వల్ల నిష్కపటం. ఒకసారి మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఎలా అంటండి? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై, మనల్ని హేతు అడిగే, మన నిరీక్షణ గురించి కారణాలు అడుగుతారు. ఎందుకు నమ్ముకున్నావు, ఏంటి మాట్లాడుతున్నావు అంటే, నోరు మూసుకో, నేను అలా అనకూడదట. ఏమండి, ఎలా ఉండాలట? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ, మన నిరీక్షణ ఏంటి చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మీ నిరీక్షణ గురించి ఎవరైనా హేతు అడిగితే సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకో. ఇందాక అనుకున్న మాట ఇదే. ఏంటంట? మన హృదయాల్లో ఎవరిని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి? ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఇంకొక మాట, నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు వాక్యం. ఏంటండి? ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే ఏం జరుగుద్ది? డూ దిస్ అంటాడు, డోంట్ డూ దిస్. డూ దిస్ అన్నప్పుడు ప్రభు చెప్తే ఏం చేయాలి, వద్దంటే ఏం చేయాలి? మనం అంటాము, మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభుకి కన్ఫ్యూజన్ అయిపోతాం. ప్రభు సింహాసనం మీద ఉండు, కానీ నా ఇష్టం మాత్రం నెరవేర్చుకుంటాను. ఎంత సోద్యం అంటే ఇది. ఎక్కడ ఉండమంటాము? పాస్టర్ గారు చెప్పారు, మనం హృదయములలో ప్రభువును హృదయంలో కాదు, ఇక్కడ క్రీస్తును, అంతే కదా, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అన్నారు. కనుక కూర్చోలోనే అక్కడే కూర్చో ప్రభు, హృదయం మీద కూర్చో, కానీ నా ఇష్టాన్ని మాత్రం నేను చేసేసుకుంటాను, అప్పుడప్పుడు నీకు నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను. అది కుదరదండి. అదే అన్నాడు, హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అంటే ఆయనకు ఏం చెప్తే, అందుకే కదా తోమ అంటాడు కదా, ఏమంటాడు? నా ప్రభువా నా దేవ అంటాడు. ఎప్పుడు కన్ఫర్మ్ చేసేసుకుని అప్పుడు అంటాడు, నా ప్రభువా నా దేవా, నేను ఎప్పుడు విడిచిపెట్టను. నిజంగా అంత గ్రేట్ మ్యాన్. ఎప్పుడైతే ప్రభువుగా అంగీకరించాడో అప్పుడు వచ్చాడు ఎక్కడికి? ఇండియా. ఏం చేశాడు? ఇండియాని తలకిందులు చేసేసాడు. ఈరోజు ఆయన ప్రతిఫలమే, ఆయన పరిచర్య ప్రతిఫలాలే. ఈ చివర పశ్చిమ గోదావరి జిల్లా చివరి నరసాపూర్ పాలకొల్లు మధ్యలో మనం ప్రభుని స్తుతిస్తున్నామంటే ఆ డౌటెడ్ థామస్, అనుమానపు పీనుగు, కానీ ఏమయ్యాడంట? ప్రభుతో, నా ప్రభువా నా దేవా, నా ప్రభువా, ఇక సరెండర్ అయిపోయాడు. ఏం చేయమంటే చేస్తాను, సముద్రాలు దాటుతాను, చచ్చిపోతాను. నిజంగా ఎంత ధన్యులోని భారతదేశం. యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుని సమాధి భారతదేశం ఉండటాన్ని బట్టి దేవుని స్తుతించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన శిష్యుడే, ఆయనతో పాటు తిరిగిన శిష్యుడే, వన్ ఆఫ్ ద డిసైపుల్, సెయింట్ థామస్ కదండి. చెన్నైలో కేరళ ఎక్కడ ఉంది? చెన్నైలో ఆయన సమాధి ఉంది ఇప్పుడు కూడా. ఎంత మనము మరెంత కసిగా ప్రభు కొరకు బ్రతకాలి. మనం కూడా సామాన్యంగా అటు ఇటుగా, ఏమండి, తీవ్రతలైతే హృదయాల్లో ప్రభువును క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ, ఇది సోద్యం అండి. కానీ అలా ఉండకూడదట. ప్రతిష్ఠించుకోండి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుతారో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింది వేయువారు సిగ్గుపడతారు. ఏమండి, మనం బయటికి వెళ్ళి ఎలా నిర్మలమైన మనస్సాక్షితోటి, ఏమంటే శుద్ధ హృదయాలు తెలితే, ఇంతకుముందు మనల్ని చూసిన వాళ్ళు, రే వీడు కనపడ ప్రతి సినిమాకి వచ్చేసాడే, అలా తిరిగేవాడు, ఇలా తిరిగేవాడు, ఫ్రెండ్స్ తోటి మారిపోయాడండి, అది అనాలి మన గురించి. వాళ్ళు ట్రై చేస్తారు, వస్తావంటే ఇప్పుడు వద్దులే, వాళ్ళందరూ ఉన్నారు. అది కాదు క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ ఆడు చచ్చిపోయాడు, అంతకుముందు తిరిగినాడు చచ్చిపోయాడు, ఇప్పుడు ప్రభు కొరకు. ఇంతకుముందు ఇలాగంటే కోపం వచ్చేసిరా, ప్రతిసారి చెయ్యి లేపేసేవాడు, ఇప్పుడు లేపుతాడా? లేపకూడదు. ఎందుకని? చేతులు నరకబడ్డాయి మనకి అంటాడు ప్రభు. మనల్ని ఎవరిని పెట్టాడు ఫేస్లో? పక్కన పావురము, వివేకం, పావురం. ఇక కొట్టాలు లేవు, కొట్టించుకోవడమే. అయితే పారిపోవడం, కొట్టించుకోవడం. అయితే రెండే తెలిసి ఉండాలి మనకి. ఏం చేయాలి? ఒకటి పారిపోవడం, లేదా మన అటాకింగ్ లేదు. ఇంకా మన అటాకింగ్ లేదు, గొర్రెకి లేదు, పావురానికి లేదు. మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం అనుకుంటాం గొర్రె పావురము వేరు, నేను వేరు అంటే మనం కుదరదు ప్రభుతో ఉండడానికి.
ఏమంటే మన నేచర్ మారాల్సిందే, ఖచ్చితంగా మారాల్సిందే. మన హృదయ స్థితి మారకపోతే ప్రభుని సేవించలేం. అయితే ఏం జరుగుద్దంటే ఓరికి వచ్చేస్తూ ఉంటుంది మన నైజం. ఏది? ఆ పాత నైజం ఓరికి వచ్చేసి పొడసూపోతూ ఉంటుంది, ఆడేస్తూ ఉంటుంది. లేకపోతే ఇంకా గొర్రె ఎక్కడ కుదురుతుందేంటి? గొర్రె అన్నీ సావ్యంగా ఉన్నప్పుడు గొర్రె, అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు పావురము, లేకపోతే తోడేలే. మమ్మల్ని తోడేళ్ళు పంపించడం కాదు. ఏమనాలి మనం? మేమే తోడేళ్ళు. నేను అదే భయపడుతున్నా. దుష్టుని ఎదిరించుతున్నాడు కంటే మనము దుష్టులం కాదా కన్ఫర్మ్ చేసుకోవాలి ఫస్ట్. మనం కాదు అనుకుంటే ఈ మాటలు ధ్యానం చేయాలి. ప్రభు తోడేళ్ళ దగ్గర పంపిస్తున్నాం అంటే ప్రభు మమ్మల్ని పంపించక్కర్లేదు, అలా ఉండకూడదండి. ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. కనుక ఈ త్వరగా 10వ అధ్యాయం మళ్ళీ మత్తయి సువార్త త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. 10వ అధ్యాయంలో ఇంకా ఆ మాటలు మనం చూస్తే, సో మనుషులను గూర్చి జాగ్రత్త పడు, ఇంకా అంటాడు కదా 16 వచ్చిన తర్వాత, పావురం వల్ల నిష్కపటలేండుడి, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని ఏం చేస్తారట? మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. ముందే చెప్తున్నాడండి హరిగారు. ఏం చెప్తున్నాడు? మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడ తిరుగుతున్నాము? మనుషుల మధ్య. మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏం చేస్తారట? వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు, తమ సమాజ మందిలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. వీరికి అన్ని జనులకు సాక్ష్యార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడతారు. మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతారంట? భయపడేవాళ్ళు డ్రాప్ అయిపోవచ్చు. అందుకే పిలువబడ్డామండి మనం. మనకేమో రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ అని అనలేదు ప్రభు. నన్ను ధరించుకోండి, ఇంకో నన్ను చిత్త కొట్టేశారా? ఎన్ని దెబ్బలు! మిమ్మల్ని కూడా అలా కొట్టేస్తారు. సిద్ధపడితే రండి, అలా సిద్ధపడి వచ్చాం. అలా కాకుండా అనుకోలేదండి అలాగ అన్నారు ఎవరన్నా అంటారా? ఏమంటే అందుకే పిలువబడ్డామండి మనం. కానీ ఇక్కడ జీవితం ఎంత, అక్కడ ఎంత? నిత్యం. నేను మాటలు చదువుతున్నాను, మనం భయపడినా పర్లేదు. నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడతారు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని చింతించకూడదట. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించి. మనం ఏం చింతపడక్కర్లేదు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు రమ్మన్నారండి అంటారండి. ఒకసారి ఏమంటారు? మీరు ఎక్కడో ప్రార్థన పెడుతున్నారంట, ఎంఆర్ఓ గారు రమ్మన్నారు అని నేనేం చేస్తాను? జోసెఫ్ గారిని, హరి గారిని రండి బాబు అని రమ్మన్నారంటే ఏమంటారు? ఏం పర్వాలేదు. ఇల్లు నిలబడితే ఆయన ఏమడిగితే మనకు అనవసరం. అట్ ద టైమ్ ఆఫ్ స్టాండింగ్ మీరు నిలబడినప్పుడు నేను మీకు అనుగ్రహిస్తాను. ఆ మాట ఏంటంటే, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. దేవునికి స్తోత్రం. ఏంటంట? మనకి అంతెందుకు ఈ ఆరాధన జరుగుతుండగా సచివాలయం పోలీసులు ఉంటారు కదండి, వాళ్ళు వస్తే ఏమైపోతాం? చెప్పులు రెడీ చేసుకుంటాం. అంత సీన్ లేదండి. క్రైస్తవుడు అంటే సిద్ధపడ్డాడు. దేని కొరకు? మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే, మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమి గొప్ప కాపరి. ఏమండి? కనుక మనం ఏం చేయాలంట? ప్రభు అందుకు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? తోడేళ్ళ మధ్య గొర్రెలు ఎలా బిహేవ్ చేయాలో నేర్పుతున్నాడు. వివేకం కలిగి, కొంచెం జ్ఞానం కలిగి ఉండండి. అన్నిసార్లు వెళ్ళిపోవద్దు అజయ్ బాబు గారి లాగా కదండి. ఐక్య బాబోయ్, ఆయన నిజంగా ఆయన స్పిరిట్ని అంచనా వేయలేకపోతున్నాం. పట్టుకెళ్ళారు, కొట్టారంట, కన్నాలు పెట్టారు, బయటకు వచ్చి అనుకున్నారు వాళ్ళు నోరెత్తలే అనుకున్నారు. అలాగున్నాడు ఆయన. ఏమండి? అస్సలు భయపడలేదు. కొంతమంది అట్లాంటి స్పిరిట్ తోటి ఉన్నారు. నాకు వాళ్ళ గురించి నేనేమీ అనలైజ్ చేయలేను, కానీ వాక్యం చెప్తున్నమాట కొంచెం వివేకం కలిగి ఉండండి. ఏమండి? ప్రభువు అంటాడు కదా, పౌలు నేర్పిన సూత్రాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి పౌలు యేసు ప్రభుని కూడా నేను అది కూడా గమనించాను. యేసు ప్రభుని చూడు, యోహాను సువార్త 18వ అధ్యాయంలో 19-23 ఆయన అపోజ్ చేశాడు. ఇలాంటి అటాక్ జరుగుతున్నప్పుడు ఆయన 18వ అధ్యాయము 19వ వచనం ఏమన్నారంటే, వారు ఏదో అన్నారు. 19 చదువుతున్నామమ్మా. ఏంటంట?
నీ బోధ ఏంటి చెప్పమన్నారు యేసుప్రభు. పట్టేసుకున్న తర్వాత నీ బోధ ఏంటి అంటే ఆయన అంటాడు, నా బోధ ఏంటి నన్ను అడుగుతారేంటి, నేను ప్రజల దగ్గరే మాట్లాడాను, ఓపెన్గానే మాట్లాడాను, అందరి దగ్గర మాట్లాడాను, వాళ్ళని పిలిచి అడగండి ఏం తప్పు చేసి చెప్పానో అడగండి అంటే. ఒకడు అంటాడు, ఏంట్రా ప్రధాన యాజకులతో అలా మాట్లాడతావని తప్పని కొట్టాడు ముఖం మీద కొట్టాడు. ఎవరిని? యేసు ప్రభుని. ప్రధాన యాజకులతో ఎదురు అడుగుతావా అని ముఖం మీద కొడితే, ఎందుకు కొడతావయ్యా, నేను తప్పు మాట్లాడానా మళ్ళీ మాట్లాడాడు ప్రభు. కొన్నిసార్లు మాట్లాడలేదు కానీ ప్రభు మాట్లాడిన సందర్భం గమనిస్తే అంటే ఏమండి, నేనేం తప్పు మాట్లాడాను చెప్పు అని అన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ గమనించాలండి. యేసు ప్రభు అలాగా ఎదిరించాడు వాళ్ళని. తర్వాత ఏం చేశారు? ఏమన్నా పని అయిందా? ఆయన మానవ రూపుడు మనిషి అని అంటాను గుర్తుగా అక్కడ ఎదిరించాడు. ఎక్కువ దెబ్బలు తగిలినాయి. కానీ చివరికి ఏం చేయక మానలేదు, సిలువేకి మానలేదు. పౌలు కూడా చాలా వాళ్ళని ఎదిరించాడు. సున్నం కొట్టిన గోడ దేవుడిని కొడతాడు అన్నాడు. ప్రధాన యాజకుని అలాగ అన్నాడు. అలాగా సారీ నాకు తెలియదు అన్నాడు. ఆయన విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. అంటే క్రైస్తవుల మీద ఈ తోడేళ్ళు పెట్టే నిందలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ వారు మన బోధ గురించి అడిగితే చెప్పొచ్చు. అర్థమవుతుందండి? మన బోధ గురించి ప్రభు గురించి అడిగితే ఓపికగా సమాధానం చెప్పాలి. రివర్స్లోను లేకపోతే వీళ్ళు చెప్పినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా కొడతారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. ఇక్కడ అదే జరుగుతుంది. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. కనుక దానికి బెటర్ ఏంటి? యేసు ప్రభు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అనవసరంగా అంటే ఆయన ఒళ్ళంతా కూడా తిరగలేదు. ఆయన దాని కొరకు రాసి పట్టుపడ్డాడు. కానీ మనం ముఖం మీద దెబ్బలు తగిలించుకోవాలని ఏం చేయాలంటే ఉపయోగం లేదు దాని గురించి మాట్లాడటం. మీరు అర్థం చేసుకోవాలి. సో ప్రభు చెప్పిన మాటలు రైట్. సరే, మళ్ళీ వచ్చేద్దాం ఎక్కడికి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో. నేను త్వరపడుతున్నా. 5వ అధ్యాయం ఎక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయము మన భాగంలోకి వచ్చేద్దాం. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువా అని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. మొన్న ఎవరో ఒక డిస్కషన్ అంటారు, అదే గాంధీ గారు చెప్పినట్టు కుడి చెంప మీద కొడితే గాంధీ గారు చెప్పారా? తప్పు మాటలు మాట్లాడకూడదు. గాంధీ గారు ఈ మాటలు కోట్ చేశారు. గాంధీ గారు ఆయన చెప్పిన మాటలు కాదు ఇవి, ఆయన ఉపన్యాసం కాదు. యేసు ప్రభు చేసిన ఉపన్యాసాన్ని ఆయన రైజ్ చేశాడు. ఏమని? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద చెప్పమన్నాడు ఆయన. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా మనం ఎక్కడ పంపిస్తున్నాడు మనల్ని? గొర్రెల్లాగా. ఎక్కడ పంపిస్తున్నాడు? తోడేళ్ళ దగ్గర. తోడేళ్ళు ఏం చేస్తాయంట? కొడతాయి. అప్పుడు మనం ఏం చేయాలి? విజిల్ వేయలేదు, ఫోన్ చేయలేదు, రే కొడిస్తారా అంతే, అందరం తీసుకుని వెళ్ళిపోవాలి. స్టీఫెన్, ఎర్నెస్ట్, అంజుబాబు గారు ఇలా అందరం తీసుకుని వెళ్ళిపోయి. అంటే మొబైల్స్ లేవు కదని ప్రభు చెప్పలేదంటారా? అప్పుడు లేవు కదండి మొబైల్స్. స్టైల్ అది కాదండి, అది కాదు. కొట్టారా? మరి ఇది కూడా ఖాళీగా ఉంది కదా, అలా తిప్పాలట. చెప్పుకోవడం చాలా కష్టం కదా, అనుభవించేటప్పుడు కష్టం, చెప్పుకోవడం ఏమో. నేను అది మన ముందు ప్రభు ప్రత్యక్షపరచాలని మాటలు చెప్తున్నా. ప్రభు అంటాడు కదా, మిమ్మల్ని ఏమంటున్నాడు ఆయన? దుష్టుని ఎదిరించొద్దు, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఒక పాస్టర్ గారు అంటారు, చాలామంది విన్నాను నేను, ఇదిగో బైబిల్ ఉన్నాయి మేము పట్టుకున్నప్పటి నుంచి అంటూ ఒక చెంప మీద కొట్టారట, ఇంకో చెంప చూపించారు, రెండో చెంప అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక 2 చెంపలు అయిపోయినాయి, అటాక్. ఓ పెద్ద పాస్టర్ గారు చెప్పిన మాట ఇది. ఆయన చనిపోయారు, పెద్ద పాస్టర్ గారు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు, అది కూడా కొట్టేశారు, అయిపోయింది 2. ఇక మనం ఏం పక్కన పెట్టాలి? బైబిల్ పక్కన పెట్టేసి ఎక్కి తొక్కేయడమే. అది లేదండి, ప్రభు అలా చేయలేదు కదా. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం గమనిస్తే నీ శిష్యులు కానీ ఇప్పుడు 11 మంది, ఇంకా పేతురు ఆ పని చేశాడు. ఏం చేశాడు? ప్రభుని పట్టుకోవడానికి వచ్చేసినప్పుడు చూసాం కదా మనం. పేతురు ఏం చేశాడు? ఏంట్రా యేసు ప్రభు మీదకి వస్తారా అని కత్తీసి నరికేశాడు. ఆడేమో పొరపాటేటప్పటికి చెవులేసిపోయింది. ఆయన ఏం చేశాడు? నన్ను చేతకానుడు అనుకున్నావు పేతురు? నేను పిలిస్తే 12 వ్యూహాసేనలు రావా? బోల్డ్ మంది దూతలు వచ్చేస్తారు, ఏమనుకున్నావు? పెట్టు. నేను చేతకానుడు కాదు, నేను ఇలా చనిపోతే నీకు రక్షణ లేదు.
కనుక వాడిని బాగు చేస్తే వాడు చెవి పట్టుకుని ఏడిపోయి అనుకుంటాను. వాడు ఏమైంటాడు, చెవి ఊడిపోయింది, కింద పడిపోయింది, రక్తం వచ్చేస్తూ ఉంటుంది కదండి, బ్లీడింగ్. ఆ చెవి తీసి ప్రభు అంటించాడు ఇలాగా, ఇక చూసుకో వాడు దొరులు ఎడుతుంటాడు. ఇంత మంచోడు నువ్వు. ఏమంటే శతాధిపతులు అందరూ అక్కడ ప్రభు యొక్క సిలువేసేటప్పుడు ఎంతోమంది రక్షణ పొందేశారండి. వాడు ఆయనతో పాటు సిలువేయబడ్డాడు, అక్కడే రక్షణ పొందాడు. శతాధిపతిని రక్షణ పొందాడు. తర్వాత ఆయన పొడిచినప్పుడు, లేకపోతే ఆయన చనిపోయినప్పుడు, ఆయన అందరితో పాటు చనిపోకుండా ముందే చనిపోయేటప్పుడు ఎంత ఆశ్చర్యమే, ముందే చనిపోయాడే. ఎంతమందో బహుశా ఆ గుంపులో అనేక మంది రక్షణ పొంది ఉంటారు. ఏది? ఆయన ఏం చూసి? క్షమాపణ చూసి, ఆయన ప్రేమ చూసి. బహుశా ఆ రాత్రి పట్టుకున్నప్పటి నుంచి ఆయన చనిపోయే లోపు ఎంతమంది ఆ కార్యక్రమం రక్షణ పొంది ఉంటారు ఏమండి? కనుక ప్రభు ప్రేమే మనకు కనపడుతుంది అంతే, ఇంకోసారి చెప్పలే. అంటే ఇప్పుడు ఇది కొట్టేశాడండి, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నారు. ఇప్పుడు ఎడం చెంప మీద కొట్టారు, అప్పుడు ఖాళీ ఏముంది? ఏదుంది? మళ్ళీ కుడి ఖాళీ ఉంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే వదిలేసేయి. నువ్వు గొర్రెవి, నువ్వు పావురము, ఏమైనా వివేకం ఉంటే ఎస్కేప్ అవ్వు. అందుకే చెప్తాడు ప్రభు, మరి ఎక్కడో మీరు పారిపోవాలట. ఎక్కడికి పారిపోవాలట? కొండలోకి పారిపోవాలట, ఎడారిలోకి పారిపోవాలి. ఇంట్లో ఉన్నవాడు మిద్ది మీదకి వెళ్ళిపోవాలి, కిందకి రాకూడదు. ఎందుకు? శ్రమలు వస్తాయి, పారిపోవాలి. శ్రమలు ఎదుర్కొంటానండి, అది కాదు, ఎస్కేప్ అయిపోవడమే. ఏదో విధంగా మీ రక్షణ కాపాడుకోవాలి అని చెప్పిన సందర్భాలను బట్టి చూద్దాం. రైట్. కనుక ఎవడైనా నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు, ఏమండి నేను అంటాను, బయట వాళ్ళ సంగతి, తోడేళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఇంత పెద్ద ఉపన్యాసం మనకు అవసరం లేదు. మీరందరూ బయటికి వెళ్ళరు, మేమందరం బయటికి వెళ్ళాం. మన కుటుంబాల్లో కనీసం గొర్రెల్లాగా, ఏమండి ఇది కరెక్ట్ పాయింట్ అనుకున్నాను నేను. మన కుటుంబాల్లో ఒకసారి దేవుని స్తోత్రం, మరొకసారి స్తోత్రం చెప్పండి. మన కుటుంబాల్లో గొర్రెల్లాగా, పావురల్లాగా ఉంటా ప్రయత్నం చేద్దామా? ఏమంటే నేను ఈ మెసేజ్ కంటిన్యూ చేయను. ఏం చేద్దాం? మన గృహాల్లో ఎలా బ్రతకాలి మనం? గొర్రెల్లాగా. అన్ని గొర్రెలు ఉన్నాయనుకోండి, ఏమవుతుందో చెప్పండి ఒకసారి. మా ఇంట్లో 6 గొర్రెలు ఉన్నాయి, 6 పావురాలు ఉన్నాయి. 6 గొర్రెలు కానీ 6 పావురాలు కానీ బయట కేకలు వినపడతాయండి. ఎవరో చెవులు మూసుకుంటారా, కుక్కర్ సౌండ్ వేస్తుంటే ఇలాంటి బుడ్డోళ్ళు చెవులు మూసుకున్నారట. అలాగా ఇంట్లో కేకలకి గొర్రెలు చెవులు మూసుకుంటాయా? అదే ఆ దొడ్లో ఉన్న గొర్రెలు కేకలకి చెవులు మూసుకుంటాయా? పావురాలు ఏంటి న్యూసెన్స్ అంటాయా? అసలు న్యూసెన్సే ఉండదు. గొర్రెలు ఉంటే న్యూసెన్స్ ఏమైనా ఉంటుందమ్మా? పావురాలు అన్నీ ఉంటే న్యూసెన్స్ ఏమైనా ఉంటాయా? ఏ సరదా కాసేపు ఫైట్ అంతే తప్ప. కానీ అలాగా మనం బయట సంగతి పక్కన పెడదామండి. మనము 1 కన్ఫామ్గా కాదు, దుష్టులం కాకూడదు. 2 తోడేళ్ళు కాదు. దేవుడు చెప్పిన ఉద్దేశం ఏదైనా మనం ఈ ఉద్దేశాలు నెరవేర్చే ప్రయత్నం చేద్దాం. మనం దుష్టులుగా ఉండొద్దు, ఇంకోటి ఏంటి, తోడేళ్ళుగా ఉండొద్దు. ఆటోమేటిక్గా ఎలా ఉండాలి? గొర్రెల్లాగా, పావురాల్లాగా. కొంచెం వివేకం కలిగి ఉందాం. దేవుడు చాలా చక్కటి మాటలు చెప్పాడు. ఇక టైం లేదు, నేను ఎప్పుడో ముగించేద్దాం అనుకున్నాను, అయిపోయింది. కనుక ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. మనమందరము ఇప్పుడు ఇక్కడ ఈ ప్రార్థనా స్థలంలో ఉన్న మనం అందరము ఇంతమంది గొర్రెలు, ఇంతమంది పావురాలము. ఊహించండి ఎలా ఉంటుందండి. ఇదిగో ఇలాంటి పిల్లలు ఏం చేస్తారు? కొట్టడం వచ్చా వీళ్ళకి? కక్ష కట్టడం వచ్చా? నీ అంతు చూద్దామని అంటాం వచ్చా? రాదు కదండి. గొర్రెలు అంటే ప్రభు అంటాడు, వచ్చిన బిడ్డ నిలవబెట్టి మీరు మార్పు నొంది ఈ బిడ్డల వంటి వారు అయితే తప్ప ఎంట్రీ లేదు. ఏం లేదంట? ఎంట్రీ లేదంట. లోపలికి వెళ్ళడానికి అవకాశమే లేదంటాడు. మనం ఏమో పైకి వెళ్ళి శిఖరాలు ఎక్కేస్తామంటే, లోపల దారి వెళ్ళినప్పుడు శిఖరాలు ఇక్కడ ఎక్కుతాం. మన అందరూ అదే పరిస్థితి. ఎంట్రీ దగ్గర ఆపేస్తాడు దేవుడు. మనం అంటాం, బాబు నాకు ఎంట్రీ కాదు, అది ఆ పర్వతం ఎక్కాలంటే ముందు ఎంట్రీ పాస్ తీసుకో. ఎంట్రీ పాస్ లేదు మనకి. ఎందుకని? మనం చిన్నపిల్లం కాదు. ఎవరు? పెద్దోళ్ళు అంటారు కదా, దద్దోడు నేను, పెద్దోళ్ళు మనం. కానీ చిన్నపిల్ల ఎలాగ అవుతాం? అయిపోవాలట. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే తప్ప. ఏమండి? అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతాము? గొర్రెలం అయిపోతాం, లేకపోతే పావురలం అయిపోతాం. నిజంగా ప్రభుకి ఎంత ప్రీతిపాత్రమో, ఇంకా పావురం ప్రేమకు గుర్తుగా చెప్తారు కదా, కానీ శాంతి గుర్తు. యేసు ప్రభు బాప్తిజం ముందు బయటకు రాగానే ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ పావుర రూపంలో వచ్చి ఆయన మీద వ్రాలిందని. ఎంత చక్కటి మాటలు ఉంటాయి పావురాన్ని గురించి. మనమంతా మా పావురమా నీ స్వరం ఎంత మధురమని మా పాస్టర్ గారు పాడేవారు. ఏమండి? మనమందరం పావురాలు అయిపోవాలి.
పౌరలు అయిపోతే ఖర్చుకోవడాలు ఉండవు, భక్షించాలు ఉండవు, పేకట్టుకు నులి వేసుకోవడం ఉండవు. పావురం ఖర్చుకుని చచ్చిపోవడం అనేది బహుశా ఏమన్నా ఒక ఏజ్లో కోడిపిల్లలు దెబ్బలాడుకుంటే తెలియదు కానీ ఏమండి. కనుక ఆ మాటలు మట్టి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మిగతా మాటలు మమ అని కంప్లీట్ చేసేస్తాను. చూడండి, నిన్ను కుడి చెంప మీద కొట్టువాన్ని వైపునికి ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇంకా ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకెళ్ళిపోతే ఏం చేయాలంట? దెబ్బలాటాడి షర్ట్ నాది అన్నాడు అనుకోండి, ఏం చేయాలంట? ఒరే షర్టే కాదురా బాబు, ప్యాంట్ కూడా తీసుకెళ్ళిపో. ఎవరు ఊరుకుంటారండి? ఎంత కష్టమైన బాధ ఇది. ఎవరన్నా ఏంటి నీ అంగి తీసుకెళ్ళిపోతే పై వస్త్రం కూడా తీసి ఇచ్చేసేయి. అది చాలా కష్టమైన మాట కదా. అసలు ఏంటి ప్రభు మనకు చెప్పాలనుకుంటుంది? ఇవన్నీ మనం ఇంట్లో ప్రాక్టీస్ చేద్దామని చెప్తున్నాను. ఎక్కడ ప్రాక్టీస్ చేద్దాం? ఇంట్లో ఆలోచించండి. ఇప్పుడు అన్న జమ్ములు, అక్క చెల్లెలు, భార్య భర్తలు ఉంటారు కదా, వీళ్ళు ఇది నాది అంటే సరే తీసుకో, నాది బల్ల గుద్దు చెప్తున్నా నాది ఇది అని అంట. ప్రభు అంటాడు అలాంటిది వద్దు. ఒకటి షర్ట్ అడిగారా, ప్యాంట్ కూడా ఇచ్చేసే. అంత సాఫ్ట్ నేచర్లోకి. ఇంకా ఏంటంటే ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకొని గోరినెడలా వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చేసి. ఇంకా ఇది చూడండి, ఎవడైనా 1 మైలు దూరం రమ్మని నేను బలవంతం చేస్తే వానితో పాటు. ఇశ్రాయేలీలు రోమన్ గవర్నమెంట్లో ఉన్నారు. రోమా ప్రభుత్వ ఆధిపత్యం, ప్రపంచమంతా రోమా గవర్నమెంట్. ఒక ఇనప చాలా కఠినమైన ఆ గవర్నమెంట్లో వాళ్ళకున్న అధికారం ఏంటంటే, రోమావాడు కనుక బస్ దిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బస్సు దిగాడు, రోమా సిటిజన్, రోమా పౌరుడు లగేజ్తో దిగాడు అనుకోండి, మనం యూదులో అనుకోండి వెళ్ళిపోయి అయ్యగారు నేను బ్యాగులు పట్టుకుంటాను. ఏది? నేను ఎంఆర్ఓ కావచ్చు, ఎవడన్నా కావచ్చు. నేను వెంటనే రోమిడికి ఏం చేయాలి? 1 మైల్ దూరము నేను సహాయం చేయాలట. 1 మైల్ దూరం తన లగేజ్ పట్టుకుని వెళ్ళిపోవాలి నేను. అది చట్టం. పాయింట్ అర్థమవుతుందా మీకు? 1 మైల్ దూరం అనేది రోమన్ గవర్నమెంట్కి చట్టం. అది ఎవరినైనా యూదులు కానీ అన్నిలు ఎవరినైనా రారా అంటే వెళ్ళిపోవాలంతే. మనం వెళ్ళిపోయి నేను అది కదా, మా ఇంట్లో యజమాని కదా, నేను బిజినెస్ కుదరదు. రోమా పౌరుడు చెప్తే మనం చెయ్యాలి. 1 కిలోమీటర్ వరకు, మైల్ దూరం తర్వాత వదిలేసి వచ్చేయచ్చు అంతే. అంతవరకే చట్టం. మైల్ దూరం విడిచేసి ఆడు మళ్ళీ ఎవరైనా చూసుకోవాలి, నువ్వురా అంటే ఇంకొకటి ఎవరు వెళ్తారనమాట. కానీ ప్రభు చెప్తున్నాడు, ఎవడన్నా మైల్ దూరం రమ్మడు అనుకోండి, నువ్వేం చేయాలంట? ఇంటికి పట్టుకెళ్ళిపోయి సార్ వెళ్ళమంటారా? ఆడికి పిచ్చి వచ్చేది. ఏంటి యూదులు మనకి ఇష్టం లేకుండా లోబడతారే, ఈడేంటి మైల్ దూరం రమ్మంటే ఇంటి వరకు వచ్చేసాడే. ఆలోచించాలట, ఆలోచింప చేయాలంటాడు. ఏమండి, యేసుప్రభు బోధ పిచ్చెక్కదా వాళ్ళకి? పిచ్చెక్కింది కనుకనే రోమీలేమి ప్రభుని ఇబ్బంది పెట్టలేదండి. ఈ యూదులే, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళే. రోమీలకి అమ్మో ఇది ఎక్కడ బోధ, ఎప్పుడు చూడలేదే, మనం మైల్ దూరం రమ్మంటేనే ఏడుస్తూ వస్తారు వీళ్ళు, కానీ ఇంకా 2 మైలు వచ్చేసరే. దీనికి హెడ్డింగ్ ఏంటి తెలుసు? ఇంగ్లీష్ బైబిల్లోనూ ఉన్న హెడ్డింగ్ ఏంటి తెలుసు? సెకండ్ ఏంటి చదువు? అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 32 పైన ఏముందో చూడు, 38 పైన ఎక్స్ట్రా మైల్ అని ఉంటుంది. ఏంటంట దీని హెడ్డింగ్ ఏంటంటే, మన బ్రతుకు ఎలాంటిదంటే ఎక్స్ట్రా మైల్. 1 మైల్ కాదు, ఏం చేయాలంట అంతేనా? ఎక్స్ట్రా మైల్. 1 మైల్ ఎక్స్ట్రా నడవాలి మనం, ఎక్స్ట్రా మేలు చేయాలి. మనుషులందరూ చేయరు, మనమే చేయాలి. ఎవరు? క్రైస్తవులు. సో ఇలాంటి మేలు చేయాలని బోధించబడిన మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంట? నా మాట గమనిస్తారా మీరు? మన ఇంటికి వెళ్తాం కదా, ఇప్పుడు ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు టీ పెట్టుకుంటాము, తర్వాత టిఫిన్ ఒకటి తింటాం, లేకపోతే గడ్డి ఏదైనా తింటాం. అంటే మేము అదే పని చేస్తాం. మళ్ళీ టిఫిన్ చేసే టైం ఉండదు కాబట్టి తర్వాత అమ్మ అన్నం వండుతుంది, భోజనం చేస్తాం సాయంత్రం వరకు. గమనించండి, మనం ఎలా ఉండాలంట? గొర్రెల్లాగా, పావురల్లాగా. నిజంగా ఈ వారం అంతా మనం అందరూ అలా ప్రయత్నం చేద్దామా? ప్రయత్నం చేద్దామని వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తారా? ఏమండి, గొర్రె ఎవరికి హాని చేయదు, సాఫ్ట్గా సాగిపోతుంది. పావురం ఎవరికి హాని చేయదు. మనం ఇంట్లో గొర్రెలుగా పావురాలుగా ఉండగలిగితే అప్పుడు బయట తోడేళ్ళ మధ్య కూడా ఉండగలుగుతాం. వివేకం కూడా కావాలండోయ్, వివేకం. మనం చూసి ఎవరైనా చిచి ఇదేం భక్తి అనకూడదట, శాసనం చేయకూడదు. అలాగ ఇంకా ఎవరైనా అనుకోవాలి, మన ఇంట్లో ఎవరైనా కొంతమంది ప్రార్థన రాలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ సుశీలమ్మ గారు రాలేదు, ప్రార్థన రాలేదు కదా, అంటే ఆవిడ కూడా ప్రభుత్వం రాలేదు. ఆవిడకి నేను ఎగ్జాంపుల్ అంటున్నాను, మానేసి మా కుటుంబాలు అందరూ వచ్చేసాము, మీ కుటుంబాల్లో ఆవిడ ఒక్కరు రాలేదు, అందుకని ఎగ్జాంపుల్, మరి ఏమనుకోకండి. అమ్మో, ఇప్పుడు ఆవిడకి మీ అందరి ప్రవర్తన, మనందరు మిగతా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? అమ్మో గుడికి వెళ్ళారు, నిజంగా ఆ గుడికి వెళ్తేనే బాగుంటుంది, ఇంత ప్రశాంతంగా ఉన్నారు అని అనిపించాలి. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరిని మాట్లాడేసి ఉట్టిన అనుకుంటున్నాను, అందరిని మాట్లాడేసి ఉతికారేసేసామని కానీ ఏం ప్రయోజనం? గుడికి వెళ్ళడం అనవసరం. నేను వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండి బాధపడుతున్నాను, వీళ్ళు వెళ్ళొచ్చి కూడా నన్ను, లేకపోతే నన్ను కానీ ఇంట్లో కానీ ఏంటి సంభాషణ గందరగోళంగా ఉంది. అంటే
అంటే ఎవరైతే మనతో ఏకీభించలేదో వాళ్ళకి మనం ఎలా కనిపించాలంటే ఎలా కనిపించాలి? రెండే. ఎలా కనిపించాలి? గొర్రె పావురం. గొర్రె పావురం. వివేకం మర్చిపోకండి. వివేకం మర్చిపోకండి. పాము వల్ల వివేకము, పావురం వల్ల నిష్కపటము, గొర్రె స్వభావం మనకు ఉండాలి. అట్లాంటి కృప మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమెన్. ప్రభు ప్రార్థన. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఇది ఆపమ్మా. థ్యాంక్ యూ.